Welcome to Rockwell Public School. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum. Nursery to grade 7. Contact us 8500 444 345. 8500 555 345. నమస్తే ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పసిపాప కిడ్నాప్ కేసును 12 గంటల్లో ఛేదించిన మార్కాపురం పోలీసులు. పాపను తల్లి ఒడికి చేర్చిన పోలీసులు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా పండితులను సత్కరించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. రైతుల కోసం మార్కెట్ యార్డ్లో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట్రాంబాబు. రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయించుకోవాలంటూ అధికారుల హెచ్చరికలు. సమయాన్ని పెంచాలని కోరుతున్న రేషన్ కార్డుదారులు. ద్వాపర యుగంలో చెడుని పారద్రోలి ధర్మస్థాపనకై లోకనాయకుడైన శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున కంసుని చెరసాలలో దేవికి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆ రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా, కృష్ణ జయంతిగా, గోకులాష్టమిగా దేశ ప్రజలు జరుపుకుంటారు. కరోనా నిబంధనలు పాటిస్తూ నేడు జిల్లా ప్రజలందరూ ఉపవాసంతో శ్రీకృష్ణ భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ఉట్టి తదితర సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొని జీవితంలో సకల శుభాలు పొందాలని కోరుకుంటూ జిల్లా ప్రజానీకానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో పసిబిడ్డ కిడ్నాప్ కలకలం రేగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు 12 గంటల వ్యవధిలోనే బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నిన్న జరిగిన చంటిబిడ్డ కిడ్నాప్ జిల్లాలోనే కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బీటీ నాయక్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ కోటయ్య దర్యాప్తు చేపట్టారు. తమ నైపుణ్యంతో 12 గంటల వ్యవధిలోనే ఆచూకీ తెలుసుకుని బిడ్డను చేజెక్కించుకున్నారు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళల్ని రూరల్ ఎస్ఐ కోటయ్య విచారించగా తానే ఆ పాపను అపహరించినట్లు ఒప్పుకుంది. తన సమీప బంధువుకు పిల్లలు లేకపోవడంతో వారికి ఇవ్వాలనే ఆలోచనతో 50,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని పాపను అపహరించి వారికి అందజేసినట్లు నేరం ఒప్పుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను మరియు పాప కిడ్నాప్కు కారణమైన మరో 2 మహిళలను అదుపులోకి తీసుకుని పాపను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మార్కాపురం చేరుకుని కేసు పూర్వాపరాలను తెలుసుకుని చాకచక్యంగా వ్యవహరించి అతి తక్కువ వ్యవధిలోనే కిడ్నాపర్ నుండి బిడ్డను కాపాడినందుకు మార్కాపురం డీఎస్పీ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా వారికి బిడ్డను తల్లికి అందించారు. ఈ సందర్భంగా మల్లికా గార్గ్ మాట్లాడుతూ పరిసిగందును కాపాడిన పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నానని, అదేవిధంగా కిడ్నాప్ చేసిన ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. Today I am very happy to announce that Manam Prakasam District Police, especially Markapuram Sub-Division Police, oka sensational kidnapping case within 10 hours of abduction of a small baby girl of 5 days. Manam within 12 hours crack chesamu. So ninna around 1 o'clock Markapur government of hospital nunchi manaki oka information vachindi that oka 5 days old papa, some oka lady burqa, who was wearing a burqa,
ఆమె కిడ్నాప్ చేసి వెళ్ళిపోయింది. సో at that time the Chinna Papa, she was undergoing jaundice treatment in the photometry room of Markapur government hospital. Akada at that time her father was waiting outside. So at that time when nobody was there around the baby, this lady, our main accused, Dudekula Rehana of Kambam, ఆమె అక్కడ వెళ్ళి షీ కిడ్నాప్ ద బేబీ అండ్ షీ లెఫ్ట్ ద ప్లేస్. సో మనం వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాము. వీ వర్ చెకింగ్ వెహికల్స్, స్టాప్ చేసి ఆల్ ప్లేసెస్లో వెహికల్ చెకింగ్, ఆల్ బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్లో వాచ్ అండ్ ఆల్ ద రోడ్స్, మెయిన్ రోడ్స్ మీద, ఎస్పెషలీ మర్కాపూర్ సబ్ డివిజన్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టాము. అన్ని చోట్ల నుంచి సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేసాము అండ్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద బేబీ గర్ల్. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అరౌండ్ 2 AM we were able to find an information that the girl, she is in one of the private hospitals. So అక్కడ వెళ్ళి we found we were able to find the girl, the baby girl, and she was found in the possession of 2 of the accused persons. And మనం అక్కడ these accused personsకి అరెస్ట్ చేసాము. ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. సో 3 persons who were involved in kidnapping, and తర్వాత the kidnapper ఆమె సెల్ చేసింది ద చిన్న పాపకి ఫర్ సమ్ అమౌంట్. సో ఇది చాలా సెన్సేషనల్ క్రైమ్ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ ఈవెంట్ ఆల్సో for the family members of the baby, the parents of the baby and other relatives. So ఇది మనం కష్టపడి ఇంత ఫాస్ట్గా, ఇంత త్వరగా క్రాక్ చేసాము. మై హార్టీ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్, each and every, down from SDPO down to Constable Homeguard, who yesterday they left everything and were working to find this baby girl, and we were successful in that. రైతుల కోసం గిద్దలూరు మార్కెట్ యార్డ్లో నూతన భవన నిర్మాణానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం 60 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, ఇది రైతుల ప్రభుత్వం అని అన్నారు. నవరత్నాలు పథకాలు ప్రజల హృదయాల్లో సీఎం జగన్పై చెరగని ముద్ర వేశాయని, విద్యార్థులు అందుకున్న జగనన్న కిట్లతో చక్కగా చదువుకుంటున్నారని, నాడు నేడు పనులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని నాయుడుపల్లి రోడ్లో దిశ లెర్నింగ్ సెంటర్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మల్లికార్జున మాట్లాడుతూ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు NMMS అండ్ NTST నందు ప్రభుత్వ ఉపాధ్యాయులచే ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కారాదని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా వసతి మరియు శిక్షణ అందిస్తున్నామని అన్నారు. సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎటువంటి పారితోషికాలు ఆశించకుండా దిశ లెర్నింగ్ సెంటర్ నందు విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వం నుండి 15,000 రూపాయల నగదు స్కాలర్షిప్ రూపంలో అందిస్తుందని తెలిపారు. మండలంలోని పేద విద్యార్థులు అందరూ దిశ లెర్నింగ్ సెంటర్లో అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చాంద్ భాషా, ఆనంద్ బాబు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయించుకోవడానికి ఎక్కడ ఆధార్ కేంద్రం లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు నెల 31వ తేదీ లోపల ఈకేవైసీ చేయించుకుంటేనే బియ్యం ఇస్తామని, లేకుంటే రేషన్ కార్డులో పేరు తొలగిస్తామని ఒక పక్క హెచ్చరికలు చేస్తున్నారు. సందర్భంగా మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఈకేవైసీ సమయాన్ని మరో 2 నెలల వరకు పెంచాలని, కొమరోలు మండల అధికారులు కొమరోలులో ఆధార్ అనుసంధాన కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరారు. కొమరోలు మండలంలోని రేషన్ డీలర్లు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయంలో కానీ ఆధార్ అనుసంధానం లేకపోవడంతో పోస్టాఫీసులో ఆధార్ అనుసంధాన కేంద్రాన్ని మూసివేయడంతో ఈ సమస్యలు వస్తున్నాయని రేషన్ కార్డు దారుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రేషన్ కార్డు ఈకేవైసీ సమయాన్ని మరో 2 నెలల వరకు పెంచాలని, అంతవరకు ఎవరికీ బియ్యం ఆపడం కానీ, పేరు తొలగించడం కానీ చేయవద్దంటూ ప్రజలు కోరుతున్నారు. పిల్లలకు
రేషన్ కార్డు ఆధార్ లింక్ చేయడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులను వెళ్ళి చేయించమంటే పోస్ట్ ఆఫీసులో, సచివాలయంలో, రేషన్ దుకాణాల్లో సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు. అలాంటి సౌకర్యం లేదని చెప్తున్నారు. కావున అధికారులు స్పందించి వెంటనే ఈ సౌకర్యాన్ని పరిధి పెంచి అన్ని చోట్ల సౌకర్యం కల్పిస్తారని మా యొక్క వినతి తెలియజేస్తున్నాం. సమయాన్ని పెంచి ఈ పరిధిలో ఇక్కడ చేయించుకునే అవకాశం లేదు కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ఈ సమయాన్ని ఎక్కువగా 2-3 నెలల అవకాశంగా ఇస్తారని కోరుకుంటున్నాను. ఎర్రగొండపాలెం పట్టణంలోని డేవిడ్ మేరీ ఎయిడెడ్ స్కూల్ పరిసరాల్లో జీవనం సాగిస్తున్న 300 కుటుంబాలకు సరైన రోడ్డు లేని కారణంతో గత కొన్ని రోజుల నుంచి వివిధ రకాలుగా తమ నిరసనను అర్జీల రూపంలో మంత్రికి, అధికారులకు తెలుపుతున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రహదారి బాధ్యతను మండల అభివృద్ధి అధికారి సాయి కుమార్కు అప్పచెప్పారు. ఎంపీడీఓ నేతృత్వంలో తహసీల్దార్ వాడాల వీరయ్య, మండల సర్వేయర్ సురేష్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ అరుణాబాయి, పార్టీ అధికార ప్రతినిధి నరెడ్ల వెంకటరెడ్డి బృందంగా కాలనీకి వెళ్లి అసలు రహదారి ఉందా లేదా అని పరిశీలించారు. కాలనీ మొత్తం కలియ తిరిగిన అధికారులు బృందానికి కాలనీకి రహదారి అయితే ఉంది, అయితే చుట్టూ ఇరుకు సందుల్లో తిరగవలసి వస్తుందని గమనించారు. సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ డేవిడ్ స్కూల్ పక్క నుంచి సెంటర్లోని పంచాయతీ కార్యాలయ భవనం కూల్చి రహదారి ఇచ్చినట్లయితే బస్టాండ్కు కాలనీ దగ్గరగా ఉంటుందని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సమస్యను విన్న అధికారులు బృందం వీలున్నంత వరకు త్వరలో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు గైకొంటామని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. Welcome to Rockwell Public School. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum. Nursery to grade 7. Contact us 8500 444 345. 8500 555 345. వార్తలకు తిరిగి స్వాగతం. గతంలో ఎలా ఉన్నారో అనవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం నందు మంచి పేరు తెచ్చుకుంటూ సత్ప్రవర్తనతో మెలగై ఉండాలని మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ రౌడీ షీటర్లకు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. వయసు మీద పడిన వ్యక్తులు సత్ప్రవర్తనను గుర్తించి రౌడీ షీటర్ల కేసుల నుండి షీట్లు తొలగించబడినని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని రౌడీ షీటర్లను సత్ప్రవర్తన కలిగి పోలీసులకు సహకరించినట్లయితే వారిని సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా గుర్తించి రౌడీ షీటర్ ఎత్తి వేయబడునని అన్నారు. అలా కాకుండా చట్ట వ్యతిరేక యాక్టివిటీస్లో పాల్గొంటే వారిపై కఠినంగా వ్యవహరించి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్లో సబ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, జి కోటయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో భూమిని పరిశీలించామని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అన్నపూర్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 1177లోని వ్యవసాయ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు రావడంతో ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అన్నపూర్ణ తోపు పోరంబోకు భూమిని సందర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ సంబంధించిన దస్త్రాలను పరిశీలించి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సర్వేయర్ బ్రహ్మం, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. రికార్డ్స్ అంతా వెరిఫై చేయాలి. దీనిలో ఇది అగ్రికల్చర్ సాయిల్ కన్జర్వేషన్ అయినప్పటికీ కూడా సాయిల్ కన్జర్వేషన్ సంబంధించినటువంటి 1991 నుండి 2007 వరకు ఉన్న రికార్డ్స్ వెరిఫై చేయాలి. అదేవిధంగా రెవెన్యూ వారిని కూడా మరి రికార్డ్స్ అడగడం జరిగింది, ల్యాండ్ ఇష్యూ కాబట్టి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మరి ఒక కంక్లూజన్కి అనేది రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత నివేదికని పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను నిర్వహించడం జరిగిందని వాలంటీర్ మూలా వెంకట్ వినోద్ కుమార్ తెలిపారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జాతీయ క్రీడా దినోత్సవం మరియు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నెహ్రూ యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కమల్ సా ఆదేశాల మేరకు గిద్దలూరు నెహ్రూ యువజన కేంద్రం వాలంటీర్ మూల వెంకట వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులచే జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధేశ్వర శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్సీసీ మాస్టర్ రామిరెడ్డి, పీటీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు షేక్ కాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని మాతృభాషను మరవకుండా తెలుగు భాష కోవిదులను నేడు బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. వ్యావహారిక భాష పితామహుడు గిడుగు వెంకట్రామమూర్తి జయంతి మరియు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు పైడిమర్రి రామచంద్ర ఆధ్వర్యంలో తెలుగు భాషా పండితులు కప్పగంతుల మధుసూదన్, ధూళిపాళ్ల వినోదులకు దుశ్శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కప్పగంతుల మధుసూదన్ మాట్లాడుతూ మాతృభాష తెలుగునందు అన్ని భాషలు ఇమిడి ఉంటాయని, మాతృభాషను మరవకుండా ఉండాలని అన్నారు. సన్మాన సభలో బీజేపీ సీనియర్ నాయకులు శాసనాల సరోజిని, పైడిమర్రి శ్రీనివాసులు, దేవిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగు భాష ప్రేమికుడిగా చాలా కాలం నుంచి మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారికి ఒక నిర్దిష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తూ పిలుపునిస్తూ ఉన్నారు. ప్రతివారు వారి వారి ప్రాంతీయ భాషల్ని బతికించుకుంటూనే వాళ్ళ మనుగడ ఉంటుందని, ప్రాంతీయ భాషలు మాతృభాషలు వారి సంస్కృతికి వారధి లాంటివని, ఎవరైతే మాతృభాషని కోల్పోతారో మర్చిపోతారో వారు వారి ఉనికిని కూడా కోల్పోతారని వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని ప్రాంతాల వారికి చెప్తూ ఉన్నారు. ఆయన మన తెలుగువారు కావడం మన అదృష్టం. విశేష కృషి చేసి మైసూరులో ఉండేటువంటి మన భాషా అధ్యయన కేంద్రాన్ని వారి స్వీయ కృషితో నెల్లూరుకు తీసుకురాగలిగారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇన్నాళ్ళుగా మైసూరులోనే ఉన్నటువంటి మన భాషా అధ్యయన కేంద్రం మన రాష్ట్రానికి రావడం వెనకల మన జాతీయ నాయకుడైనటువంటి వెంకయ్యనాయుడు గారి కృషి అనన్య సామాన్యమైంది అని చెప్పవచ్చు. కరోనా థర్డ్ వేవ్ నుంచి రక్షణ పొందాలంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో శనివారం నుంచి సోమవారం వరకు మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మాట్లాడుతూ రాబోయే 3వ దశ కరోనా నుంచి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ వేయించుకున్నాక పాజిటివ్ వచ్చిన వ్యాక్సిన్ వలన ప్రాణహాని ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ సచివాలయంలో, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, సోమవారం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామంలోని చౌడేశ్వరీదేవి దేవస్థానం నందు దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చౌడేశ్వరీదేవి దేవస్థాన పూజారి రాజయ్య ఉదయం గుడి తలుపులు తెరిచేందుకు రాగా గుడిలో హుండీ పగిలగొట్టి ఉండగా మరో 3 హుండీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో వెతికి చూడగా అక్కడ గుడిలో దొంగలించిన హుండీలు పొలాల్లో కనిపించాయి. సదరు దొంగతనం జరిగిన విషయాన్ని స్థానిక గ్రామస్తులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి కొనకనమిట్ల ఎస్ఐ శివ చేరుకుని దొంగతనం జరిగిన తీరు పరిశీలించి వెళ్లారు. ఈ సందర్భంగా పూజారి రాజయ్య మాట్లాడుతూ ప్రస్తుతం హుండీలో సుమారు 10,000 రూపాయల లోపు ఉండవచ్చని, గత సంవత్సరం కాలంలో 4 సార్లు దొంగతనం జరిగిందని బాధపడ్డారు. ఇకనైనా దొంగతనాలను నిరోధించాలని కోరారు. ప్రమాదం ఎటు నుంచి కాటు వేస్తుందో చెప్పలేం. పొట్ట నింపుకునేందుకు పొలం పనికి వెళ్లిన మహిళ పాము కాటుకు బలై తనువు చాలించింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అగ్రహారంలో పాము కాటుకు మహిళా కూలీ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు వ్యవసాయ పనుల నిమిత్తం కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట నుండి అగ్రహారానికి పొగనారు తీసేందుకు వచ్చిన ఉడుముల ఆదిలక్ష్మి పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము కాటు గురైందని స్థానికులు వెల్లడించారు. వెంటనే స్పందించిన తోటి కూలీలు ఆదిలక్ష్మిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిందని వారు తెలిపారు.
ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మన మార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే. 50 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే. 100 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే. 200 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే. 300 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077.